హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కానూరు కబుర్లు. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. చూడండి, ఈరోజు మనం చికెన్ మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. 100 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను, ఒక 15 గ్రాములు లవంగాలు తీసుకున్నాను, 15 గ్రామ్స్ దాచిన చెక్క తీసుకున్నాను, 2 వచ్చేసి అనాస్ పూలు తీసుకున్నాను, కొంచెము వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. చూడండి, జాజికాయ కొంచెం తురిమి తీసుకున్నాను, షాజీరా 1 స్పూన్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి సోంపు 1 స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. జాపత్రి కొంచెం తీసుకున్నాను, యాలకులు ఒక 5 తీసుకున్నాను. ఇవి ఇంగ్రీడియంట్స్ మన చికెన్ మసాలాకి. ఇవన్నీ మనం కలిపేసేసి వేసుకుని దీనిలో లైట్గా వేయించుకోవాలి వీటిని. అన్ని ఇంగ్రీడియంట్స్ దీనిలో వేసేసామండి. ఇంకా వేసుకోవాల్సింది ఇక్కడ జాజికాయ, వెల్లుల్లి. ఇవి వేయించమండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు వాటిని చల్లారబెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఫ్రై చేస్తున్నాను. ఇవి ఇప్పుడే వస్తున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆపేస్తాను. చూడండి, ఇలా మనం చక్కగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తాయింది, ఎంతో బాగా వాసన వస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసిందో, ఇది మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. దీన్ని ఆరిన తర్వాత నేను పౌడర్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆరిపోయినాయి. మొత్తం నేను మిక్సీలో వేసేస్తున్నాను. చూడండి, ఫ్రెండ్స్, మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసి మనం మిక్సీ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా స్మెల్ వస్తుందంటే అసలు ఎంత బాగా స్మెల్ వస్తాయింది, ఎంత ఫైన్గా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మసాలా అయిందో, ఎంత కమ్మగా ఉందో. వెనకటి రోజుల్లో ఎప్పుడప్పుడు చేసుకొని చక్కగా వాడుకునేవారు. ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది. కూడా బయట కొనుక్కొని తినటం అలవాటు అయిపోయింది. బయట కొనే వాటిలో క్వాలిటీ వేయరండి. క్వాలిటీ వేస్తే వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుంది? చక్కగా ఇంట్లో ఇలా చేసుకొని తింటే ఎంత కమ్మగా, ఎంత ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత అదరహో స్మెల్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఇది నాకైతే ఒక 2 months వస్తుంది, కానీ ఇప్పుడు పిల్లలు వస్తున్నారు కదా, నాకంతా ఒక 15 daysలోనే అయిపోతుంది ఫ్రెండ్స్. మీ అందరూ కూడా తయారు చేసుకోండి. రెసిపీ పెట్టాను కదా, చక్కగా ఆ ఇంగ్రీడియంట్స్తో నా రెసిపీ తయారు చేసుకుని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్, లైక్ చేయండి.